బీఆర్ న్యూస్కి స్వాగతం. తోడు నీడ లేని ఒక అనారోగ్య యువకునికి భరోసా కల్పిస్తూ ఈరోజు అనగా 10/1/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు మార్టూరు గ్రామంలోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉంటున్న పఠాన్ సుబానీ గారి కుమారుడు పఠాన్ జబ్బర్ వయస్సు సుమారు 22 సంవత్సరాలు గల యువకునికి వాని తల్లి పరంగా సోకిన డయాలసిస్ వ్యాధితో 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి వారి తల్లిగారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వ్యాధితో మరణించి ఉన్నారు. వారి తండ్రి గారికి గత కొంతకాలంగా గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వీళ్ళకి జీవనోపాధి చేయటంలో ఎటువంటి ఆసరా లేక బాధపడుతున్న సమయంలో మన హెల్పింగ్ హ్యాండ్స్ వారికి విషయం తెలిసి ఉన్నది. వెంటనే స్పందించి కమిటీ సభ్యులు ఆ యువకుడి వద్దకు వెళ్ళి పరామర్శించి కమిటీ తరపున 5,000 రూపాయలు మరియు 25 కిలోల బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన సభ్యులు కొంతమంది అప్పటికప్పుడే స్పందించి ఆ యువకునికి పఠాన్ సలీం గారు జీహెచ్ నగర్ 5,000 రూపాయలను, షేక్ బాషా గారు కేబుల్ జీహెచ్ నగర్ 2,000 రూపాయలను, ఎస్ఆర్ షూమాట్ రహీం గారు 2,000 రూపాయలను, షేక్ కాళేషా గారు జీహెచ్ నగర్ 5,000 రూపాయలను, మార్టూరు విజయ సాయి కుమార్ గారు 500 రూపాయలను, షేక్ టైలర్ గారు 500 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వారు కమిటీ అధ్యక్షులు పఠాన్ కాదర్వలి గారు, కె హరిబాబు గారు రిటైర్డ్ ఎస్ఐ, శిల్పాల కోటేశ్వరరావు గారు, ముల్లా మీరావలి గారు, బొల్లాపల్లి పౌలు గారు, షేక్ బాషా గారు, కేబుల్ జీహెచ్ నగర్ పంచాయతీ మహేశ్వరరావు గారు, పాల చౌదరి గారు, పఠాన్ బాషా గారు, షేక్ టైలర్ గారు, బొల్లాపల్లి బెన్నిబాబు రిపోర్టర్ తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు. ఇలాగే కమిటీ వారికి కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ మిత్రుడు పఠాన్ కాదర్వలి. పఠాన్ జబ్బార్ అనే అబ్బాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నందున మా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో ఆ అబ్బాయికి మా వంతు సహాయంగా సంస్థ నుంచి ఒక 5,000 రూపాయలు బియ్యపు కట్ట, అలాగే కాలనీలో ఉన్న పెద్దలు బాషా గారు ఒక 2,000, రహిమా గారు ఒక 2,000, కాళేషా గారు ఒక 500 రూపాయలు, ఎస్కే టైలర్ అందరూ మా వంతు సహాయంగా మాకున్న వాటిల్లో అబ్బాయికి తోడుగా ఉండి మా హెల్ప్గా మేము సహాయం అందించాము. ఆ అబ్బాయికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా మా హెల్పింగ్ హ్యాండ్ తరఫున మేము ఆ అబ్బాయికి ఆదుకోవడానికి. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి గ్రూప్ని మేము స్థాపించేటప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు కుల మతాలకు అతీతంగా ప్రతి కులపు వాళ్ళు ఒక్కొక్క ఏ కులాలను పెట్టుకుంటున్నారు. రాజకీయాలకు సంబంధించిన ఎన్నో మీటింగ్లు ఉన్నాయి. కానీ ఈ కులానికి మతానికి సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా ఉంటారో ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సహాయపడటమే నా ముఖ్య ఉద్దేశంతో మన మిత్రులందరినీ కలుపుకొని నేను ఈ కార్యక్రమం చేపట్టడం నుంచి అందరూ బాగానే మనకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు బాగా సాగాలంటే నా ఉద్దేశం ఏంటంటే, డబ్బులు వసూలు చేస్తున్నా కానీ కొంతమంది అందరూ రాలేకపోతున్నారు. టయానికి ఎక్కువ మంది రాకపోయినా వచ్చిన మట్టుకైనా కార్యక్రమం బాగా సభాగా జరుగుతుంది. అయినా కూడా ఈరోజు ఈ కాలనీలో ఈ చిన్న అబ్బాయి తక్కువ వయసులో పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి మేమందరం వచ్చి ఆదుకొని ఇలాంటి సహకారం మాకు తగిన ఆర్థిక సహాయం మేము చేయడానికి చేశాము. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇదే కార్యక్రమం ప్రతిసారి ఇలా మనం చేస్తున్నామంటే ఒక్కరి మీద బాధ్యత బరువు పడి ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా 10 మందికి ఇంకో మంది కలిసి దీన్ని కమిటీకి ఏర్పాటు చెప్పి రేపు ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద సమావేశం వేయాలనుకుంటున్నాము. ఆ సమావేశంలో మనం మిత్రులందరూ ఓకే సహకరిద్దామన్నారు. ఆ సమావేశానికి మన గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యులు హాజరయ్యి ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ తర్వాత దాని ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీని రిజిస్టర్ బాడీ చేయించిన తర్వాత నాకు కొంచెం భారం తగ్గించి అందరూ కూడా నలుగురు కొంచెం భారం మోస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను మాత్రం నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఇంకో సమస్య ఏంటంటే విషయం, దీనికి పార్టీలకు మాత్రం దీనికి
సమర్థ లేదు. ఎవరు వచ్చినా కూడా దీంట్లో అన్ని రకాల వాళ్ళని నేను కలుపుకుంటున్నాను. ఎవరు వచ్చినా మాది ఈ పార్టీ వాళ్ళది ఆ పార్టీ అనే సమస్య లేకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం ఇంతటితోటి ముగిస్తున్నాను.